సాధించుకోవాలి, మనమే సీఎంగా ఉండాలని ప్రజలకు నమ్మబోయే మాటలు చెప్పి ఈ రోజున వాగ్దానం చేసి అన్ని పథకాలన్నీ ఫెయిలుడు. రైతు బంధు అన్నారు, రైతు బంధు అందరికి ఇవ్వలేదు. గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి లేదు. పెళ్లి విషయంలో తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. ఏది లేదని బొంద కూడా లేదు. ఈ రోజున ఏది చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు అన్ని స్థానాలు రావాలని అనుకున్నాం. కాకపోతే కొన్ని ఇట్లాంటి మళ్ళా మాటలు కళ్ళబొల్లి మాటలు మొన్న చెప్పినట్టుగా ఇవాళ చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. మీడియా వాళ్ళనైనా వీళ్ళనైనా ఎన్నో రకాలుగా వాడుకొని ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లి నానా మాయమాటలు చెప్పి సీఎంగా పీటెక్కి ఇవాళ ఉన్నారు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి